Hello friends, this is Rakesh. In this session, we are going to discuss about binary load in ClickSense. బైనరీ లోడ్ అంటే ఏంటి, మనం బైనరీ లోడ్ని ఎందుకు యూజ్ చేయాలి, బైనరీ లోడ్ని యూజ్ చేయడం వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో బైనరీ లోడ్ని యూజ్ చేస్తామనేది మనం ఈ సెషన్లో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ లోడ్ అంటే ఏంటి అంటే ఒక అప్లికేషన్లో ఉన్న డేటా మోడల్ని వేరొక అప్లికేషన్లోకి కాపీ చేయడం కోసం మనం బైనరీ లోడ్ని యూజ్ చేస్తాము. ది బైనరీ లోడ్ ఈజ్ యూజ్డ్ టు కాపీ ది డేటా మోడల్ ఫ్రమ్ వన్ ClickSense అప్లికేషన్ ఇంటూ అనదర్ ClickSense అప్లికేషన్ ఇంక్లూడింగ్ సెక్షన్ యాక్సెస్ డేటా. అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది యాప్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ షీట్స్, స్టోరేజ్, విజువలైజేషన్స్, మాస్టర్ ఐటమ్స్, వేరియబుల్స్ and so on. The binary statement must be first statement of the script. At a time only one binary statement is allowed in the script. మనం బైనరీ లోడ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక అప్లికేషన్లో ఉన్న డేటా మోడల్ని వేరొక అప్లికేషన్లోకి కాపీ చేయడం కోసం మనం బైనరీ లోడ్ని యూజ్ చేస్తాం. అలా కాపీ చేసే టైంలో ఒక అప్లికేషన్లో ఉన్న ఓన్లీ డేటా మోడల్ మాత్రమే మనకి కాపీ అవుతుంది. వేరియబుల్స్ కానీ, షీట్స్ కానీ, మాస్టర్ ఐటమ్స్ కానీ అండ్ స్టోరీస్ కానీ ఉంటే అవి వేరొక అప్లికేషన్లోకి కాపీ అవ్వవు. ఓన్లీ డేటా మోడల్ అండ్ సెక్షన్ యాక్సెస్ డేటా మాత్రమే ఒక అప్లికేషన్ నుంచి వేరొక అప్లికేషన్లోకి కాపీ అవుతుంది. మనకి ఇంటర్వ్యూలో బైనరీ లోడ్ పైన జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే బైనరీ లోడ్ని యూజ్ చేసి మనం వేటిని కాపీ చేయగలుగుతామని అడుగుతారు. సో మనం బైనరీ లోడ్ని యూజ్ చేసి ఏమేమి కాపీ చేయొచ్చు, ఓన్లీ డేటా మోడల్ అండ్ సెక్షన్ యాక్సెస్ డేటా మాత్రమే కాపీ చేయగలుగుతాము, వేరే ఏమీ కాపీ చేయలేము. ఇప్పుడు బైనరీ లోడ్ అంటే ఏంటనేది డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు నేను మన ClickSenseలోకి 2 టేబుల్స్ని తీసుకున్నాను. ఫస్ట్ వన్ ప్రొడక్ట్ అనే టేబుల్ తీసుకున్నాను, సెకండ్ వన్ కస్టమర్ అనే టేబుల్ని తీసుకున్నాను. ఈ 2 టేబుల్స్ని 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి తీసుకున్నాను. నాకు ప్రొడక్ట్ అనే టేబుల్ ఒక సోర్స్ నుంచి తీసుకున్నాను, కస్టమర్ అనే టేబుల్ని వేరొక సోర్స్ నుంచి తీసుకున్నాను. ఈ 2 డిఫరెంట్ సోర్సెస్ నుంచి 2 డిఫరెంట్ టేబుల్స్ని తీసుకొని నేను ఒక షీట్ని ఇంప్లిమెంట్ చేశాను. నాకు ప్రొడక్ట్ అనేది ఒక సోర్స్ నుంచి వస్తుంది, మనకి ఈ ప్రొడక్ట్ అనే టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఒక సోర్స్ నుంచి వస్తుంది, కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వేరొక సోర్స్ నుంచి వస్తుంది. నా ఇప్పుడు ఈ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని యూజ్ చేసుకొని ఒక షీట్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. ఆ షీట్ ఎలా ఉంది అంటే ఈ విధంగా నేను ఒక షీట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని తీసుకొని విజువలైజేషన్స్ అనేది చేశాను. నా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మన షీట్లో ఏమేమి ఉన్నాయి, ఒక పై చార్ట్ ఉంది, లైన్ చార్ట్ ఉంది, బార్ చార్ట్ ఉంది. ఇవే కాకుండా మన షీట్లో కనుక అబ్జర్వ్ చేస్తే మాస్టర్ ఐటమ్స్లో కనుక చూస్తే నాకు డైమెన్షన్స్లో 2 మాస్టర్ ఐటమ్స్ ఉన్నాయి, కంట్రీ అండ్ ప్రోడక్ట్. అదేవిధంగా మెజర్లో కూడా టోటల్ సేల్ అనే ఒక మాస్టర్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఒకసారి మనం వేరియబుల్స్ని చూద్దాం. వేరియబుల్స్లో చూస్తే కనుక ఇయర్ స్టార్ట్ అనే ఒక వేరియబుల్ కూడా ఉంది. నా మన షీట్లో ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, మాస్టర్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, నౌ మనకి ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ సేవ్ అవుతుంది, ఈ అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ ఉంటుంది, డాక్యుమెంట్స్లో, క్లిక్లో, సెన్స్ అనే సబ్ ఫోల్డర్లో, యాప్స్ అనే ఫోల్డర్లో అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. చూడండి, keep.qvf ఈ అప్లికేషన్ యొక్క సైజ్ ఎంత 576. సో మనకి ఇప్పుడు ఈ లొకేషన్లో ఈ అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నా మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక న్యూ అప్లికేషన్ని క్రియేట్ చేయమని చెప్పారు. ఆ న్యూ అప్లికేషన్లో కూడా ఏదైతే మనం ఇంతకుముందు అప్లికేషన్లో డేటా తీసుకున్నామో సేమ్ ఇదే డేటాని యూజ్ చేయాల్సి వచ్చింది. ఈ న్యూ అప్లికేషన్లో కూడా ఏదైతే మనం ఇంతకుముందు అప్లికేషన్లో డేటా తీసుకున్నామో ఇదే డేటాని ఆ న్యూ అప్లికేషన్లో కూడా యూజ్ చేయాల్సి వచ్చింది. నా జనరల్గా మనం ఏం చేస్తాము, అదే డేటా కావాలి అంటే ఆ సోర్సెస్కి కనెక్ట్ అయిపోయి
ఆ సోర్సెస్కి కనెక్ట్ అయిపోయి ఆ సోర్సెస్ నుంచి డేటా అనేది తీసుకుంటాము. మనం ఆల్రెడీ ప్రీవియస్ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్సెస్కి కనెక్ట్ అయ్యి డేటా అనేది తీసుకున్నాము. సో మనం ఆల్రెడీ ఆ డేటా అనేది తీసుకున్నాం కదా, అగైన్ మళ్ళీ ఆ సోర్సెస్కి కనెక్ట్ అయ్యి డేటా తీసుకుంటే మనకు టైం వేస్ట్. అలా కాకుండా ఆల్రెడీ ఆ డేటా అనేది మనకి ఒక అప్లికేషన్లో ఉంది. నా ఆ అప్లికేషన్ నుంచి ఆ డేటాని మన న్యూ అప్లికేషన్లోకి తీసుకోవడానికి బైనరీ లోడ్ అనేది యూజ్ అవుతుంది. నా మనం ఇప్పుడు బైనరీ లోడ్ని యూజ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ అప్లికేషన్లో ఉన్న డేటాని ఈ న్యూ అప్లికేషన్లోకి ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను డేటాని లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మన అప్లికేషన్లో డేటా అనేది ఏమీ లేదు. నేను అప్లికేషన్ని లోడ్ చేస్తున్నాను. అప్లికేషన్ లోడ్ చేస్తే నాకు సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. డేటా మోడల్ V1 అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు? మనకి ఇప్పుడు డేటా అనేది లేదు కాబట్టి డేటా మోడల్ V1 అనేది చూపించట్లేదు. ఇప్పుడు మనం డేటాని తీసుకుందాం. యాక్చువల్గా మనకి ఈ ప్రీవియస్ అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏ లొకేషన్లో ఉంది? క్లిక్లో, సెన్స్లో, యాప్స్ అనే ఫోల్డర్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. keep.kvf ఈ అప్లికేషన్లో మనకు కావాల్సిన డేటా అనేది ఉంది. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ నుంచి మన డేటాని తీసుకుందాం. నేను ఇప్పుడు బైనరీ లోడ్ని యూజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నాను. మనం బైనరీ లోడ్ అనేది ఎక్కడ రాస్తాము? ద బైనరీ స్టేట్మెంట్ మస్ట్ బి ఫస్ట్ స్టేట్మెంట్ అని మనం ఇంతకుముందు చెప్పుకుందాం. సో మనం బైనరీ స్టేట్మెంట్ని ఫస్ట్ స్టేట్మెంట్గా రాయాలి. ఏదైతే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఉంటుందో అక్కడ మాత్రమే బైనరీ స్టేట్మెంట్ని రాయాలి. ఇప్పుడు మనం బైనరీ స్టేట్మెంట్ని రాసి ప్రీవియస్ అప్లికేషన్లో ఉన్న డేటాని మన అప్లికేషన్లోకి తీసుకుందాం. నేను ఇప్పుడు రాస్తున్నాను. అది కూడా ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్లోనే రాస్తున్నాను. ఫస్ట్ స్టేట్మెంట్లోనే రాయాలి. బైనరీలోని మనం ఫస్ట్ స్టేట్మెంట్లోనే రాయాలి. బైనరీ LIB అప్లికేషన్ అనే కనెక్షన్ యూజ్ చేసి నేను ఆ ఇన్ఫర్మేషన్కి కనెక్ట్ అవుతున్నాను. ఇక్కడ అప్లికేషన్స్ అనే కనెక్షన్ ఉంది కదా, ఈ కనెక్షన్ని యూజ్ చేసి ఆ లొకేషన్లో ఉన్న డేటాని తీసుకుంటున్నాను. మనకిప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? keep.kvf అనే అప్లికేషన్లో ఉంది. keep.kvf ఈ విధంగా బైనరీ స్టేట్మెంట్ని రాశాను. బైనరీ స్టేట్మెంట్ మస్ట్ బి ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, అప్లికేషన్ని లోడ్ చేద్దాం. సో అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం రాసిన బైనరీ స్టేట్మెంట్ కూడా చూపిస్తుంది. బైనరీ keep.kvf అనే అప్లికేషన్ కూడా చూపిస్తుంది. డేటా మోడల్ V1ని చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఇంత ముందు కనుక అబ్జర్వ్ చేస్తే మనకు డేటా మోడల్ V1 అనేది చూపించలేదు. ఇప్పుడు మనం ప్రీవియస్ అప్లికేషన్ నుంచి డేటా తీసుకున్నాం కాబట్టి ఆ డేటా మనకి న్యూ అప్లికేషన్లోకి వచ్చి ఆ డేటా మోడల్ V1 అనేది చూపిస్తుంది. డేటా మోడల్ V1ని చూద్దాం. చూడండి, డేటా మోడల్ V1 చూస్తే మనకి ఏవైతే 2 టేబుల్స్ ఉన్నాయో ప్రొడక్ట్ అండ్ కస్టమర్ అనే ఈ 2 టేబుల్స్ మనకి డేటా మోడల్ V1లో చూపిస్తుంది. మనకు ప్రీవియస్ అప్లికేషన్ ఏం టేబుల్స్ ఉన్నాయి? ప్రొడక్ట్ అండ్ కస్టమర్ అనే 2 టేబుల్స్ ఉన్నాయి. న్యూ అప్లికేషన్లో కూడా ఆ 2 టేబుల్స్ అనేది లోడ్ అయినాయి. మనం ఇక్కడ డేటా లోడ్ ఎడిటర్లో అబ్జర్వ్ చేస్తే మనం జస్ట్ సింపుల్గా ఓన్లీ వన్ స్టేట్మెంటే రాసాము. అది కూడా బైనరీ స్టేట్మెంట్ రాసాము. ఈ విధంగా మనం బైనరీ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఒక అప్లికేషన్లో ఉన్న డేటా మోడల్ని వేరొక అప్లికేషన్లోకి ఇండైరెక్ట్గా మనం డేటా మోడల్ని కాపీ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి? ఒక అప్లికేషన్లో ఉన్న టేబుల్స్ని వేరొక అప్లికేషన్లోకి తీసుకుంటున్నాం. మనం ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు చూడండి, షీట్ ఏమీ రాలేదు. షీట్ వచ్చిందా? షీట్ చూస్తే నాకు ఎంటీ అనేది చూపిస్తుంది. అలా కాకుండా
ప్రీవియస్ అప్లికేషన్ ఏదైతే కీప్ ఉందో అక్కడ షీట్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఆ షీట్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మాస్టర్ ఐటమ్స్ ఉన్నాయి, వేరియబుల్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విజువలైజేషన్స్ కూడా ఉన్నాయి. మన న్యూ అప్లికేషన్లో కనుక చూస్తే మనకు షీట్ అనేది రాలేదు. అవునా, షీట్ అనేది రాలేదు. అదేవిధంగా మాస్టర్ ఐటమ్స్లో చూస్తే కనుక మాస్టర్ ఐటమ్స్ కూడా రాలేదు. వేరియబుల్స్లో అబ్జర్వ్ చేస్తే వేరియబుల్స్ కూడా రాలేదు. అవునా, మనం బైనరీ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఓన్లీ మనకి డేటా మోడల్ వ్యూవర్ మాత్రమే కాపీ అవుతుంది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వేరియబుల్స్ కానీ, షీట్స్ కానీ, విజువలైజేషన్స్ కానీ, స్టోరీస్ కానీ కాపీ అవ్వదు. ఓన్లీ మనకి డేటా మోడల్ వ్యూవర్ అండ్ మనకి ఈ విధంగా డేటా మోడల్ మరియు సెక్షన్ యాక్సెస్ డేటా మాత్రమే కాపీ అవుతుంది. వేరే ఏవి కాపీ అవ్వవు. ఓకే, మనకి ఇక్కడ డౌట్ ఏంటి అంటే బైనరీ స్టేట్మెంట్ని యూజ్ చేస్తే వేరే డేటా ఏమైనా లోడ్ చేయగలుగుతామా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది. ఇక్కడ బైనరీ స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రీవియస్ అప్లికేషన్ ఉన్న డేటాను తీసుకోవచ్చు. ఆ డేటాతో పాటు ఈ డేటాతో పాటు న్యూ డేటాని కూడా మనం యాడ్ చేయొచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఒకసారి మనం న్యూ డేటాని యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ అనే డేటాని యాడ్ చేస్తున్నాను. చూద్దాం. డేటాను ఒకసారి లోడ్ చేద్దాం. డేటా అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయిపోయింది. మన డేటా మోడల్ వ్యూవర్ని అబ్జర్వ్ చేద్దాం. మన డేటా మోడల్ వ్యూవర్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ 2 టేబుల్స్తో పాటు ప్రొడక్ట్ అండ్ కస్టమర్ అనే టేబుల్స్తో పాటు షీట్ అనే ఒక న్యూ టేబుల్ ఏదైతే మనం యాడ్ చేసామో ఆ టేబుల్ కూడా మనకి లోడ్ అయిపోయింది. ఈ విధంగా మనం బైనరీలోని యూజ్ చేసి ఒక అప్లికేషన్లో ఉన్న డేటా మోడల్ని వేరొక అప్లికేషన్లోకి కాపీ చేస్తాము. ఓకే, ఇప్పుడు మనం బైనరీ స్టేట్మెంట్ని ఫస్ట్ స్టేట్మెంట్ కాకుండా వేరే ప్లేస్లో రాసి చూద్దాం. నేను ఇప్పుడు బైనరీ స్టేట్మెంట్ని ఫస్ట్ స్టేట్మెంట్ కాకుండా వేరే ప్లేస్లో రాశాను. ఓకే, ఒకసారి డేటాని లోడ్ చేద్దాం. డేటా లోడ్ చేస్తే చూడండి, మనకి బైనరీ స్టేట్మెంట్ అనేది లోడ్ అవ్వలేదు. సో మనకి బైనరీ స్టేట్మెంట్ అనేది ఆల్వేస్ ఫస్ట్ స్టేట్మెంట్లోనే రాయాలి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్లో రాద్దాం. అలా కాకుండా వేరే బైనరీ స్టేట్మెంట్ కూడా తీసుకుందాం. దీనితో పాటు వేరే బైనరీ స్టేట్మెంట్ కూడా తీసుకుందాం. మన లొకేషన్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఏమేమి టేబుల్స్ ఉన్నాయి? కీప్, దాంతోపాటుగా డేటా డాట్ కీవీఎఫ్ అనేది ఉంది. సో దాన్ని తీసుకుందాం. డేటా డాట్ కీవీఎఫ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను 2 బైనరీ స్టేట్మెంట్ని రాశాను. ఒకటి కీప్ నుంచి డేటా తీసుకున్నాను, సెకండ్ వన్ డేటా డాట్ కీవీఎఫ్ నుంచి తీసుకున్నాను. ఒకసారి డేటాని లోడ్ చేద్దాం. డేటాని లోడ్ చేస్తే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ కీప్ డాట్ కీవీఎఫ్ అనేది మాత్రమే లోడ్ అయింది. డేటా డాట్ కీవీఎఫ్ అనేది లోడ్ అవ్వలేదు. సో మనకి ఎట్ ఏ టైం ఓన్లీ 1 బైనరీ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం బైనరీ లోడ్ని మన క్లిక్సెన్స్లో ఇంప్లిమెంట్ చేసి ఒక అప్లికేషన్లో ఉన్న డేటా మోడల్ని వేరొక అప్లికేషన్లోకి కాపీ చేస్తాము. జనరల్గా మనం ఈ బైనరీ స్టేట్మెంట్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఆల్రెడీ క్లిక్సెన్స్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ డిస్కస్ చేసేటప్పుడు మనం సెకండ్ లేయర్లో మనం క్యూవిడీస్ తీసుకొని మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాము. ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత డేటా మోడల్ని బిల్డ్ చేస్తాము. సో 3 టైర్ అప్లికేషన్లో థర్డ్ అప్లికేషన్లో ఏం చేస్తాము? ఆ సెకండ్ అప్లికేషన్లో ఏదైతే డేటా మోడల్ బిల్డ్ చేస్తామో ఆ డేటా మోడల్ని థర్డ్ అప్లికేషన్లోకి తీసుకొని అక్కడ విజువలైజేషన్స్ అనేది చేస్తాము. బైనరీ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఆ సెకండ్ లేయర్లో ఏదైతే డేటా మోడల్ ఉందో ఆ డేటా మోడల్ని థర్డ్ లేయర్లోకి కాపీ చేస్తాము. మీకు డీటెయిల్గా కావాలంటే మనకి క్లిక్సెన్స్ అప్లికేషన్ స్ట్రక్చర్ అనేది ఉంది. దాంట్లో చూడండి మనకు డీటెయిల్గా తెలుస్తుంది.
ఓకే, ఈ విధంగా మనం బైనరీ లోడ్ని మన క్లిక్ సెన్స్లో యూజ్ చేస్తాము.